వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు వెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి చంద్రబాబుకు మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో తెలియదు కానీ రాష్ట్రానికి మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరెన్ని కుట్రలు పన్నినా చివరకు ప్రజలే న్యాయ నిర్ణేతలనే విషయాన్ని మరవద్దని హెచ్చరించారు. ప్రవాసాంధ్రుల లైవ్ షోలో భాగంగా ఎన్ఆర్ఐలు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ బదులిచ్చారు. ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా సంజీవిని అన్న వాళ్ళు ఈరోజు ప్రత్యేక హోదాను నీరు గారుస్తూ ప్రత్యేక హోదా వల్ల ఏం ఉపయోగం అని చెప్పి ఇల్లే మాట్లాడే పరిస్థితి లేకపోతా ఉన్నాడు. దానికి కారణం ఒకటి, వాళ్ళు ఈదలుచుకోలేదు, ఈయన అడగదలుచుకోలేదు. అంతేనా? అంటే ఈయన అడగాలి. ఈయనకు వ్యక్తిగత స్వార్థం సూపర్సీడెడ్ ఎవ్రీథింగ్, సూపర్సీడెడ్ రాష్ట్ర ప్రయోజనాలు. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఎట్టబోతే నాదేం పోతాం, వెంకయ్యనాయుడు కూడా అంతే. వాళ్ళు ఇవ్వనప్పుడు ఆటోమేటిక్లీ ఇప్పుడు ఎట్లుందనంటున్నా, ఇది ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మొన్న రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వీళ్ళు మింగలేక కక్కలేక ఏ రకంగా బాధపడుతూ, ఏ రకంగా కింద మీద పడుతూ, ఏ రకంగా నాశనం అయిపోయినారో పరిస్థితికి వచ్చిందో సేమ్ థింగ్ ఇప్పుడు బీజేపీ కూడా అంతే. బీజేపీ అంతే, తెలుగుదేశం కూడా అంతే, సేమ్ థింగ్. ఇప్పుడు వాళ్ళు ఇవ్వము అని అంటున్నారు, వీళ్ళకేమో మోడీ గారు ఇవ్వమంటున్నారు. వాళ్ళు ఇవ్వము అని అంటున్నారు. వాళ్ళ కారణాలు ఏమిటో నాకు తెలియదు, కానీ వాళ్ళ కారణాలు చంద్రబాబు నాయుడుకు వీళ్ళకు మధ్య ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో నాకైతే తెలియదు. తేడా ఉందా లేకపోతే వీళ్ళ అండర్స్టాండింగ్ మీరు గమనించలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబుని లైన్లో పెట్టుకున్నాము, పవన్ కళ్యాణ్ కూడా అట్టకి లైన్లో పెట్టుకుంటామని చెప్తున్నారు. అంటే లైన్లో పెట్టుకోవడం అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశం? ఒకటి, చంద్రబాబు నాయుడు లైన్లో పెట్టుకున్నా, పవన్ కళ్యాణ్ లైన్లో పెట్టుకున్నా, ఇంకొకరిని లైన్లో పెట్టుకున్నా కూడా 5.5 కోటి ప్రజల్లో ఎవరు లైన్లో పెట్టుకోలేరు. అల్టిమేట్లీ ప్రజలు న్యాయాధిపతులు, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే, అల్టిమేట్లీ తప్పు చేసినప్పుడు ఎవరిని నువ్వు లైన్లో పెట్టుకున్నా పైన కొంతమంది లీడర్లను అట్లా లైన్లో పెట్టుకోవచ్చేమో, కానీ కింద ఏదైతే ప్రజలు 5.5 కోటి ప్రజలు ఉన్నారో వాళ్ళు ఎవరు లైన్లో పెట్టుకోలేరు. ఎందుకని